ఇంతకుముందు చాలామందికి మాస్టర్స్ చేయాలన్నా లేకపోతే మంచిగా సెటిల్ అవ్వాలన్నా యూఎస్ అనేది ఒకటే ఆప్షన్ లాగా ఉండేది. అసలు యూఎస్కి వెళ్ళడం అనేది ఒక డ్రీమ్ లాగా ఉండేది. సో గత కొన్నేళ్లుగా ఈ ట్రెండ్ అనేది మారుతుంది కాబట్టి ఇండియన్ స్టూడెంట్స్ అసలు అమెరికా వైపు కాకుండా యూరోప్ దేశాల వైపు చూడడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారన్నాను కదా. సో దానికి సంబంధించి జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, నెదర్లాండ్స్ లాంటి దేశాలకు స్టూడెంట్స్ ఎక్కువగా వెళ్తున్నారు. అంటే ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా అక్కడికి వెళ్ళడానికి ఆప్ట్ చేసుకుంటున్నారు. మరి అమెరికా క్రేజ్ ఎందుకు తగ్గుతుంది? యూరోప్లో మన స్టూడెంట్స్కి ఎక్కువగా అంటే అమెరికా కంటే ఎక్కువగా కనిపిస్తున్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి అనేది తెలుసుకుంటే, అమెరికాకి వెళ్తే అయ్యే ఖర్చులు అండ్ ఆల్సో వీసా ఇష్యూస్. సో యూఎస్లో ఒక యావరేజ్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేయాలి అనుకుంటే ఎంత కాదన్నా ఈజీగా 30 to 40 lakhs అయితే అవుతుంది. అదే మనం యూరోప్ కంట్రీస్ని చూస్ చేసుకుంటే ఇంత డబ్బులైతే అవ్వవు.